పవన్ కళ్యాణ్ తానే స్వయంగా ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నానంటూ ఒక బాలీవుడ్ క్రిటిక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరో ప్రక్కన సర్దార్ వంటి సినిమాకు విపరీతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి ఆయన కష్టాలన్నీ గట్టెక్కేసినట్లే అనుకున్నారు అందరూ. ఇప్పుడు మాత్రం పవన్ ఇంకా ఆర్థికంగా పుంజుకోలేదని, అందుకే తన కార్లను కూడా అమ్ముకుంటున్నారని అంటున్నారు కొందరు. తన మెర్సిడెస్ బెంజ్ G55 మోడల్ కారును పవన్ అమ్మేశాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ కారు మోడల్ ఎప్పుడో ఆపేశారు బెంజ్ కంపెనీ వారు. అప్పట్లో 1.5 కోట్ల ధర ఉన్న ఈ కారు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో అమ్మితే కనీసం 80 లక్షలు కూడా రావేమో. కాకపోతే పవన్ వాడిన కారు అనే బ్రాండ్ వాల్యూతో ధర 1 కోటి వరకు పలికితే పలకొచ్చు. కానీ కేవలం 1 కోటి రూపాయల కోసం దాదాపు 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్న పవన్ కారును అమ్మేస్తాడా? అమ్మితే గిమ్మితే కేవలం మరో కొత్త కారు కొనుక్కోవడానికి అయ్యుండొచ్చు, కానీ ఖచ్చితంగా అదేదో ఆర్థిక ఇబ్బందుల వలన మాత్రం కాదు అంటున్నారు ఆయన సన్నిహితులు. పైగా తన స్నేహితుడు శరత్ మరార్ ద్వారా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తానే స్వయంగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్న తరుణంలో కారు అమ్మడం అనేది చాలా చిన్న విషయం.